హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీరందరూ బాగుంటే నేను ఇంకా బాగుంటా అనమాట. ఇది మొన్నటిదేమో వ్లాగ్. ఇంకా ఇవాళటి పెడుతున్నా. ఇవాళటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి, చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి. ఉంటానంటే వీడియో కంటిన్యూ చేస్తాను అని మీరైతే ఒక లైక్ చేసేయండి అబ్బా, సరేనా? ఇంకా పొద్దున్నే లేచేసి పొయ్యి అయితే మంచి నీట్గా చేసుకుంటున్నాను అనమాట. రాత్రి రొట్టెలు చేసినా కదా, పిండి మొత్తం పడిపోయింది. ఇంకా పొయ్యి అయితే నీట్గా తుడిచేసుకొని ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టేసుకోవాలి. నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత నీళ్ళు తాగేసి బయట వాకిలి గుట్ట ఊడ్చేసి వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. బియ్యం అయితే కడగాలి. బియ్యం ఎందుకో ఈ నెల మొత్తం ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయనుకుంటా. ఎక్కువ అవే ఉన్నాయి బియ్యంలో. ప్రతి నెల ఏదో ఒకటి. ఇంకా మనం కొనుక్కునే బియ్యం కాదు కదా, కంట్రోల్ బియ్యం. నాకైతే దగ్గు సర్ది ఫుల్ అయింది అసలుకి. ఈ ఎండాకాలం వస్తుంది, ఇంకా 4 రోజులైతే ఫుల్ ఎండలంట. ఇప్పటిదాకానే వార్తలు చూసిన. అసలు మేము ఊర్లోకి వచ్చేసరికి ఇంకెట్లయితామో. ఇప్పుడు ఇట్లుంటేనే నేను ఇట్లా గాబర్ ఇవ్వాలైతే నెత్తి ఫుల్ నొప్పి లేస్తుంది. చెప్పొద్దు, ఇంత ఘోరంగా నొస్తుందనమాట నెత్తి. ఇంకా పొద్దున వాటర్ తీసుకపోతలేను. రేపటి నుంచి ఒక పెద్ద వాటర్ బాటిల్, థమ్సప్ బాటిల్ మంచిగా కడిగేసి వాటర్ అయితే నింపుకొని తీసుకొని పోవాలి. లేకుంటే ఈ ఎండలకి నేను చచ్చిపోయేటట్టే ఉన్నా. అయినా ఇవాళ మస్తు తలంతా నొప్పి లేస్తుందనమాట. ఇంకా పొద్దున్నే నీళ్ళైతే కాసేసుకున్నాను అనమాట. నీళ్ళు కాసుకొని ఒక నిమ్మకాయ పచ్చ కోసేసుకొని నీళ్ళల్లో పిండేసుకొని తాగేస్తా కదా రోజు. ఇంకా అలవాటు అయిపోయింది. నేను ఇంకా జీలకర్ర ఏమంటారు ఓమ తింటా అని అన్నా కదా, అది తింటానో తిననో నాకు డౌటే. ఈ నిమ్మకాయ నీళ్ళు లేకుంటే పొద్దున్నే లేవగానే ప్రాణం పోయేటట్టు ఉంటుంది అనమాట. అసలు ఒకప్పుడు ఈ నీళ్ళు తాగనికనే అమ్మో నీళ్ళు తాగాలా అన్నంత భయం వేసేది. కానీ ఇప్పుడు నీళ్ళు ఎంత తాగుతుంటే ఇంకా అంత నాకు అవే నీళ్ళు కావాలి అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా బియ్యం అయితే తీసేసుకుంటున్నా. వాటర్ అయితే తాగినా అనమాట. బియ్యం ఒక 2 గ్లాసులు తీసేసుకొని కడిగేసి పక్కకు పెట్టేసి పోయి వాకిళ్ళు ఊడ్చేసి వస్తా. ఏం కూర వండాలి అని ఆలోచిస్తున్నా అనమాట. ఇంకా మా ఆయన మొన్న క్యాబేజ్ తీసుకొచ్చినుండే. ఆ క్యాబేజ్ అయితే వండుదామని ఫిక్స్ అయిపోయినా. కానీ ఇప్పుడు క్యాబేజీ కోసి వంట చేసే వరకు లేట్ అయిపోతుంది నాకు. టిఫిన్ ఏం చేయట్లేదు అనమాట. ఇంకా క్యాబేజ్ అయితే దెబ్బ కట్ చేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టేస్తే నేను పోయే వరకు అవుతుందో కాదో. పప్పమ్మ తెలుసా, ఒక్కొక్కసారి మంచిగానే చేస్తుంది చూసుకోవి అంటే, ఒక్కొక్కసారేమో నాకు నేను పోతా ఆటోకి నా ప్రాణం మొత్తం గ్యాస్ బంద్ చేసిందా లేదా, ఈ పిల్ల అట్లనే పోయిందా, గ్యాస్ బంద్ చేసిందా లేదా అట్లనే పోయిందా అన్నట్టు ఉంటుంది. అందుకే నేనే చేసుకొని పోతా అనమాట. ఎంత తొందరగా లేద్దామన్నా అదే టైం అయిపోతుంది. నువ్వు ఎంత తొందరగా లేవు, కొంచెం లేట్ లేసి అగ్గడగడ పని చేసుకున్నా అదే టైం అవుతుంది. ఇంకా అంతే. నాకైతే కూర ఉడుకుతుందా అనుకున్నా. కానీ దాంట్లో కొంచెం శనగపప్పు అన్న పెసరపప్పు అన్న వేస్తే క్యాబేజ్ కూర ఒక లెవెల్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఉట్టి క్యాబేజ్ కూర ఏం బాగుంటుంది, ఎట్లుంటుంది. కానీ వాళ్ళు వచ్చినాక అసలు తినలేను ఎందుకో. నాకు క్యాబేజీలా శనగపప్పు వేసి వండుతూనే తినబుద్ధి అవుతుంది. ఇంకా శనగపప్పు మర్చిపోయి పెసరపప్పు అంటే ఇంట్లో లేనప్పుడు పెసరపప్పు వేసినా కూడా బాగుంటుంది. ఉట్టి క్యాబేజ్ ఎందుకో ఏమో అస్సలు తినబుద్ధి కాదు. కానీ కూర మాత్రం సూపర్ ఉందంట. పప్పమ్మ చెప్పింది, మా ఆయన చెప్పిండు చాలా మంచిగా ఉందనేసి. ఎట్లనో అట్లా కూర అయితే అయ్యింది పోయేసరికి. మంచిగా అయినా అన్నం పొయ్యి మీద పెట్టేసి క్యాబేజ్ అంతా కట్ చేసేసుకొని కూర అయితే కొంచెం ఫస్ట్ నీళ్ళలో కడిగేసి నీళ్ళు మొత్తం పోయే వరకు మంచిగా కలిపేసి తర్వాత కొంచెం నూనె, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టేసి కలిపేసి మూత పెట్టేసిన. అన్నం మగ్గిపోయిన తర్వాత అన్నం వంపేసి అన్నం పక్కకు పెట్టేసి ఇంకా కూర అయితే నేను పోయే వరకు, నేను బయట పని చేసుకొని నేను రెడీ అయ్యి పప్పమ్మకి జడగుట వేసే వరకు అయిపోయింది. వంట అయితే అయిపోయింది. ఇంకా మంచిగా దందకు పోయి వచ్చేసినాం అనమాట. కానీ మీకు ఇంకో వంట వీడియోనే చూపిస్తున్నా. కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. కొంచెం తక్కువ చేద్దామని ఫాస్ట్ మోడ్లో పెడదాం అనుకున్నా. కానీ వద్దులే, ఫాస్ట్ మోడ్లో పెడితే అసలు క్లియర్గా కనిపించదు వీడియో అనేసి పెట్టలే అనమాట. ఇంకా పప్పమ్మ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఎన్ని రోజుల నుంచి ఎగ్జామ్స్ అంటూనే ఉన్నాం. ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేసినాయి అనమాట. ఇంకొక 20 days అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు నీట్కి నిన్ననే కట్టిందనమాట ఎగ్జామ్ ఫీజు. అది అప్లికేషన్ నిన్న చేసేసిండ్రనమాట. నిన్న ఫోన్ల మీద ఫోన్లు దేవుడా. అమ్మ జీమెయిల్కి ఓటీపీ వస్తే చెప్పు, అమ్మ ఫోన్
వాళ్ళకి ఓటీపీ వస్తుంది చెప్పు, మళ్ళీ ఇంకొకరు ఓటీపీ కావాలంట, ఇంకొకరు జీమెయిల్ అకౌంట్ కావాలంట. ఇంకా వాళ్ళ నాన్నది చెప్తేనేమో వాళ్ళ నాన్నది అసలు వస్తలేదు. ఇంకా తర్వాత వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేస్తే వాళ్ళ బాబాయ్ చెప్పిండంట, అమ్మయ్య కంప్లీట్ అయిపోయింది అని అన్నది. ఏమో 3 ప్లేసెస్లో పెట్టుకుందంట. ఇది మనది పాలమూరు కదా, పాలమూరు ఒకటి, గద్వాల్ ఒకటి, హైదరాబాద్ ఒకటి, 3 పెట్టేసుకుందనమాట. మన దగ్గరనే పడితే బాగుంటుంది, దూరం పడితే భయం అవుతుంది. ఎవరు తీసుకుపోతారు, ఎవరు రాపించుకొస్తారు, ఎట్లయితుంది అనేసి భయం అవుతుంది అనమాట. అందుకే కొంచెం దగ్గర పడితే మంచిగా ఉండు. ఏమో ఏడ పడుతుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడే భయం అవుతుంది నాకైతే. ఎందుకక్క భయం అంటారా మీరు? భయం అవుతుంది, ఎందుకంటే ఎగ్జామ్ రాపించుకొని రావాలి కాబట్టి భయం అవుతుంది. చదువుకున్న పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు మంచిగానే, నువ్వెందుకు భయం పడుతున్నావు అనుకుంటారా? వాళ్ళకన్నా ఫస్ట్ భయం నాకే ఉంటుంది. పేరెంట్స్కి భయం ఫస్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి చెప్పం అంతే. ఆ భయం ఎట్లుంటుందో పేరెంట్స్ అయితేనే తెలుస్తుంది అనమాట. ఎగ్జామ్స్ రాయాలి, రిజల్ట్స్ వచ్చేటప్పుడు వాళ్ళ గుండె ఎట్లా కొట్టుకుంటుందేమో కానీ నా గుండె డక్కా 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 కొట్టుకుంటుంది. మన మోహన్కి కూడా జేమెన్స్లో రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఫస్ట్ అయితే చూసి అనుకున్నా ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయి అనేసి. మళ్ళీ నేనే అనుకున్నా ఏం కాదులే, మళ్ళీ ఇంకొకసారి రాయి, మళ్ళీ ఎంసెట్ రాయి, అందులో ఒక దాంట్లో వస్తుంది అని వానికి హోప్ ఉంది. సరేలే నేను కూడా అట్లనే చెప్పిన అనమాట. భయం పెట్టేయద్దు పిల్లల్ని, మళ్ళీ భయం పెడితే మళ్ళీ వాళ్ళు భయం పడిపోతారు అనేసి భయం ఏం పెట్టలేను. కానీ వారికి అయితే సిలబస్ ఏం చెప్పలేరు కదా, వాడంతటా ఓన్గా చదువుకొని ఏదో ట్రై చేసిండు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అట్లనే కొంచెం ట్రై చేస్తారు. ఇప్పుడు ఐపీకి కూడా చక్కగా ఏం సిలబస్ చెప్తలేరంట వానికైతే, ఇంకా అట్లనే చదువుకుంటున్నాడు. నేనైతే దందాకు పోయేసి ఇప్పటిదాకానే వచ్చిన అనమాట. బయటేమో నల్లు వస్తుంది, వచ్చి ముఖం కడుక్కొని మీతో ఫోన్లో వీడియో తీసేసుకొని బయట పోయి వాటర్ పట్టిన అనమాట. డ్రమ్లో పట్టేసి చెట్లకన్నీ నీళ్ళు పట్టేసి ఇంకా వచ్చిన. ఏం తిందాం, కొంచెం తొందరనే వచ్చిన అనమాట. 10:30 అట్లా అవుతుంది. ఎండ ఇప్పుడే దంచి ఫుల్ కొడుతుంది. ఇంకా 4 రోజులు అయితే ఫుల్ ఎండ ఉందన్నమాట. ఇంతకు ముందుకే చూసిన అనమాట వార్తలల్లో, 4 రోజులు అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి అందరూ అని చెప్పిండ్రు. ఏమో ఎండాకాలం వచ్చిన బాధనే, వానకాలం వచ్చిన బాధనే, చలికాలం వచ్చిన బాధనే. అన్ని బాధలు మనకే కదా, ఎవరికి ఉంటాయి మరి? అన్నిటికీ ఉంటాయి. కానీ ఎవరి నోరు చెప్తే వాళ్ళకి బాధలు ఉన్నాయని తెలుస్తుంది. మనం చెప్తున్నాం కాబట్టి మనకు బాధలు ఉన్నాయని తెలుస్తుంది. వాళ్ళు చెప్పని వాళ్ళు చూసేటోళ్ళు అందరు మీదికి మంచిగానే కొడతారు. ఎవరి బాధలు వాళ్ళకే కనబడతాయి, లోపడు ఉంటాయి బాధలు, నోరు విప్పితే కానీ తెలియదు అని అనుకుంటా కాదు, సత్యం అది, జీవిత సత్యం. ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి ఒక్క బాధ ఇస్తాడు, ప్రతి ఒక్క సంతోషం ఇస్తాడు. ఒకసారి బాధ ఒకసారి సంతోషం వండుకుంటూ పోతూనే ఉంటాయి మనలాగానే అందరు కూడా. కానీ చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్టు గొప్పగా బ్రతికే వాళ్ళకి బాధలు కూడా పెద్ద పెద్దగానే ఉంటాయి. చిన్నగా బ్రతికే వాళ్ళకి బాధలు కూడా చిన్నగానే ఉంటాయి. ఆ చిన్న బాధలు చిన్నోళ్ళకి పెద్దగా అనిపిస్తాయి, పెద్దోళ్ళకి పెద్ద బాధలు ఇంకా పెద్దగా ఉంటాయి, అంతే తేడా. ఇంకా వాటర్ అయితే పట్టేసిన పోయేసి కొంచెం ఇడ్లీ పిండి ఉండే అనమాట. అవి పునుగులు వేద్దాం అనుకున్నా. ఏదో కొంచెం ఇవాళ కొంచెం వెరైటీగా ట్రై చేద్దామనేసి కొంచెం పెరిగేసి బోండాల్లాగా వస్తాయేమో అని ట్రై చేసిన. కానీ బాగానే ఉన్నాయి, దాని మీదకి చట్నీ ఏం లేదు. నేను ఒక్కదాన్నే కదా తినేదాన్ని. చట్నీలోకి చట్నీ లేకుంటే ఏం బాగుంటాయి అనుకుంటూనే చేసిన. పిండి వేస్ట్ అయిపోతుంది కదా అనేసి ఏదో కొంచెమే ఉంది కదా ట్రై చేద్దామనేసి ట్రై చేసి కొంచెం కారం పొడి వేసుకొని తిన్నా. కానీ సూపర్ ఉన్నాయి. కానీ అవి తిన్నప్పటి నుంచి దూప ఎండ అట్లా కొడుతుంది. పొద్దున్నే వచ్చినా కాబట్టి అన్నం తినబుద్ధి కాక ఇట్లా చేసుకొని తిన్నా అనమాట. కానీ మంచిగా ఉన్నాయి. కానీ నూనె కదా, నూనె కక్కుతుంది, అందుకనేసి దూప బాగా అయిందనమాట. మీకు నా డైలీ వ్లాగ్స్ నచ్చుతున్నాయా? మీరు ఎవరైనా చూస్తున్నారా? నాకైతే మీకు నచ్చుతున్నాయో నచ్చుతలేవో అనుకుంటూనే వీడియోస్ తీస్తున్నా. ఏమన్నా మీకు నచ్చకుంటే నాకు చెప్పండి, అబ్బా గిట్లా కాదక్క, గిట్లా చెయ్యి, మీ ఇల్లు గిట్లా పెట్టుకో, గిట్లా చూడు అని చెప్పొచ్చు కదా. మీరైతే కామెంట్సే చెయ్యరు. సరే ఇప్పటి నుంచి కాకుంటే ఇంకా కొన్ని రోజులైనాకైనా కామెంట్స్ చేస్తారు. కానీ ఈ మధ్య నాకు అస్సలు వీడియోస్ అస్సలు దేనికైతేలే. మొన్న మా ఆయన తిట్టినప్పటి నుంచి భయం అవుతుంది. మళ్ళీ అదొకటి వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి.
ఒక్కరోజు 2 రోజులు వీడియోస్ పెట్టకుంటే వ్యూస్ ఎంతకాలం పడిపోతాయా? వాచ్ టైమ్ అవర్స్ అయితే మస్తు పడిపోయింది. చూస్తుంటే అసలుకి ఎందుకులే ఇంక బందేస్తా అన్నట్టుంది. కానీ ఎందుకు బందేస్తా? నేను కష్టపడి ఇంతవరకు తెచ్చుకున్నా. సంవత్సరంన్నర అయితుందేమో నేను స్టార్ట్ చేసి. ఇప్పుడు మధ్యలో ఆపేస్తే ఎట్లా? మళ్ళీ మనం ట్రై చేద్దాం. ఇప్పుడు బాల్ అనేది కిందికి కొడతాం నేలకేసి, కానీ ఎగిరి పైనకొస్తది కదా! మనం కూడా అంతే కొంచెం స్లో అయినాం గానీ మళ్ళీ పైనకొస్తాంలే. ఎందుకు అంతకాలం నిరుత్సాహపడుతున్నావు అని నా భుజం నేనే తట్టుకున్నా అనమాట. అంతే కదా! మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఒకళ్ళు చెప్తే ధైర్యం వస్తది. కానీ మన లోపల నుంచి వచ్చే ధైర్యమే మనల్ని ముందరికి పోనిస్తది. అంతే కదా! పునుగులైతే తినేసి ఇంక గిన్నెలన్నీ బయటకేసేసుకున్నా. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. ఇంకా గిన్నెలైతే కడిగేస్తా ఇవాళ తొందరనే అనేసి గిన్నెలన్నీ బయటకేసేసుకొని ఇల్లు మొత్తం నీట్‌గా ఊడ్చేసుకున్న. అవతల రూమ్, ఇవతల రూమ్. ఇంక అవతల పెడతలేననమాట. అవతల ఇల్లు ఊడవనీకే కెమెరా. ఎందుకంటే మా ఆయనతోని భయమైపోతుంది నాకు వీడియోస్ తీయనీకే. ఇవతల ఇంట్లో మాత్రమే పరదా ఉంటది కాబట్టి పక్కకు పెట్టేసుకొని ఇల్లు ఊడ్చేసి కెమెరా కాదు నాది ఫోనే గానీ ఫోన్ తీసేస్తున్నా అనమాట. ఇంక ఇల్లు ఊడ్చేసి ఫస్ట్ బయటికి పోయి అన్ని గిన్నెలైతే కడిగేసి వచ్చేసినా అనమాట. గిన్నెలన్నీ సదిరేసుకోవాలి ఇప్పుడు. సదురుకుంటూనే మీతోనొక విషయం చెప్తా. ఈరోజు దందకు పోయినాం కదా! దంద దగ్గర ఏమైందో చెప్తా. మంచిగానే ఏమంటారు వ్యాపారం అయితే చేసుకొని మంచిగానే వస్తున్నాం అనమాట. అంటే వస్తున్నామంటే ఇంక నడుచుకుంటూ వస్తుంటే ఇంక సబ్బులు ఒక ఆమె వచ్చింది, ఆపింది, తీసుకుంది. ఇంకా సబ్బులు కరెక్ట్ ఇచ్చిన అనమాట. సబ్బులు ఇచ్చిన, సర్ఫ్ ఇచ్చిన, తీసుకొని ఇంట్లోకి పోయింది. మళ్ళీ వద్దు నాకు వేరే కావాలన్నది. మళ్ళీ వేరే సబ్బులు ఇచ్చిన, మళ్ళీ ఇంట్లోకి తీసుకొని పోయి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ఏం చేసింది, అరే ఈ సబ్బు నాకు ఒకటి తక్కువ ఇచ్చినావు అన్నది. లేపేసింది సబ్బు ఇంకా ఏమనాలి ఆమెని. లేదక్క ఇచ్చినా నేను ఇయ్యలేదని ఆమె ఇంట్లోకి వచ్చి చూసుకుంటావురా అని నువ్వు ఇదంతా రోజు ఉండేదే గొడవ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కరు అట్లనే చేస్తారు. నాకైతే మస్తు కోపం వచ్చేస్తుంది. కానీ కోపం చేసిన అనుకో మా ఆయనేమో నన్ను తిట్టేస్తాడు. అట్లా చేయకూడదు, పక్కన వాళ్ళు కూడా మళ్ళీ సబ్బులు బాగుండవు, అవి బాగుండవు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని దందా మొత్తం చెడగొడతారు. ఇంకా పోనీలో ఒక సబ్బు ఇచ్చేసే అనిపిస్తుంది. మాకు దొరికేదే 5 రూపాయలు, ఆడ ఇచ్చేస్తే ఇంకేమొస్తుంది అన్నట్టు బాధ అనిపిస్తుంది. కానీ పోనీలే ఈమె దగ్గర పోయినా మళ్ళీ ఇంకొక దగ్గర దేవుడు ఇస్తాడు కదా అనిపించి ఇచ్చేసిన అనమాట. కానీ ఆమె కూడా తెలుసుకోవాలి, ఒకరిని మోసం చేస్తే నా దగ్గర కూడా ఎప్పుడప్పుడు ₹1 పోతుంది. అవి తనకే కాదు నాకు తెలియకుండా మళ్ళీ వాళ్ళ రూపాయి వాళ్ళకి వస్తుంది. నేను అట్లా మోసం చెయ్యొద్దు ఒకరిని అని అనుకోవాలి. అవును కదా! సరే కానీ మేము వచ్చేటప్పుడు కాళ్ళు తీసుకొని వచ్చినాం అనమాట ఇవాళ. ఇంకా కాళ్ళ సోరువ పెట్టుకోక మస్తు రోజులు అవుతుందనేసి కాళ్ళు అయితే సాయంత్రం వండుకుందామనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంకా సాయంత్రం అయితే వంట అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. అప్పుడప్పుడే చూస్తూనే సాయంత్రం అయిపోయింది. మీరైతే కాళ్ళ సోరువ ఎట్లా చేస్తారు? నేనైతే కుక్కర్లో అన్నీ కలిపేసి పెట్టేస్తాను అనమాట. కానీ కొంచెం చింతపండు మాత్రం పక్కకు నానేసుకుంటా. అది లాస్ట్కి దింపే ముందు పోస్తా అనమాట. మరి మీరెట్లా చేస్తారో కూడా నాకు కామెంట్ చేసేయండి. నేనైతే ఇట్లా చేస్తా. కానీ నాకైతే టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ మా అమ్మ చేస్తుంది, నాకైతే చాలా నచ్చుతుంది. అది చేతి మహత్యమో నాకైతే అర్థం కాదు. నేను కూడా అట్లనే ట్రై చేస్తా, కానీ అస్సలు నచ్చదనమాట నాకు. అంటే మా అమ్మ ఒక్కసారి ఎట్లా చేస్తుందో కూడా చూసి నేను కూడా అట్లనే ట్రై చేద్దామని ఒకసారి అయితే చూడాలి. ఫస్ట్ అయితే మంచి కాళ్ళు అయితే 2-3 సార్లు కడిగేసి వాటర్లో వేసి కొంచెం సేపు పక్కకు పెట్టేసుకున్నా. తర్వాత కడిగేసి కుక్కర్లో వేసేసుకొని ఒక 2-3 ఉల్లిగడ్డలు కోసేసుకున్నా. చిన్నవి, పెద్దవైతే ఒక ఉల్లిగడ్డ సరిపోతుంది. 3 టమాటాలు మంచిగా కట్ చేసేసుకొని దాంట్లోకి వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఏమంటారు మటన్ మసాలా ఉంది. ఇంకా మటన్ మసాలా లేకుంటే ఇంట్లో ధనియాలు, లవంగాలు, జీలకర్ర ఏవి ఉంటాయి దంచేసేసుకుంటా. ఇవే ఉండాలి అని ఏం లేదు, ఏవి ఉంటే వేసేస్తా అనమాట. ఇంకా కొంచెం నూనె వేసేసి కొన్ని వాటర్ మంచిగా పోసేస్తే ఎట్లయితుంది తెలుసా, మంచిగా నేనైతే అట్లనే పచ్చిపులుసు లాగా ఉంటుంది, తినేయచ్చు అన్నట్టు ఉంటుంది నాకు. ఇంకా అన్నీ కలిపేసి కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి. అన్నీ కలిపే ముందు కొంచెం నీళ్ళు పోసేసి కొంచెం చింతపండు వేసేసి పక్కకు నానబెట్టేసుకుంటా. ఒక 10 విజిల్స్ వస్తే చాలు అనమాట. మంచిగా ఉడికిపోతుంది. నాకైతే కుక్కర్ మూత విజిలే రాదు తెలుసా. ఈ కుక్కర్ కొనుక్కున్నప్పటి నుంచి ఎందుకో ఏమో ఈ కుక్కర్ మూత ఉంది, నేను ఒకసారి చూపిస్తాను మీకు. అది పక్కకు పడేసిన. అత్తమ్మోళ్ళ దగ్గర 2 కుక్కర్ మూతలు ఉంటే ఒక కుక్కర్ మూత ఇచ్చిండ్రనమాట, వాడుకుంటాం ఇప్పటికీ ఇయ్యమంటే. మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి కుక్కర్ మూత ఇయ్యి అని చెప్పే వరకు నేను ఇయ్యను అనుకొని ఫిక్స్ అయిపోయినా అనమాట.
అంటే ఇస్తా అనుకున్నా. కానీ వాళ్ళొచ్చి అడగలేరు. ఇంగ వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉందిలే వాళ్ళు వాడుకుంటుండ్రు గదా అనేసి నేను గూడా వాళ్ళ జోలికి పోలేననమాట. ఇక అదే కుక్కర్ మూతయితే నేను వాడుకుంటున్నా. ఇంగ అన్నీ వేసేసి కలిపేసుకున్నానా, కొత్తిమీర ఇంట్లో ఎక్కువుందనేసి ఈ మధ్య కొత్తిమీరేసేసుకుంటున్నా అన్నిట్లా. అయినా 3, 4 కట్టలు వేస్ట్ అయిపోయినాయి. నిన్ననే వాడేసినా అనమాట. ఇంకా 2 కట్టలైతే ఫస్ట్ కొత్తిమీర మంచిగా కడిగి, కోసేసి దాంట్లోకి వేసేసుకొని వాటర్ అయితే పోసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 10 విజిల్సా 12 విజిల్స్ వరకు పెట్టినా. అయినా మంచిగానే అయింది కూర. నాకైతే ఫుల్ నచ్చింది. చాలా రోజులైతుంది. అందులో మాకు దగ్గులు, సర్దులు అయినాయి గదా! ఈ ఘాటుకు తింటే ఇంకా కొంచెం మిరియాలు దంచేసేది ఉండే. మర్చిపోయినా నేను వెయ్యడము. చూసిండ్రా నేను చెప్పినట్టే పచ్చిపులుసు అయింది. కాళ్ళ కూర పచ్చిపులుసు అంటారు కదా! అట్లుందేమో. తింటే మాత్రం బాగుండదు. ఉడికిన తర్వాత తినాలి. కుక్కర్ అయితే పక్కకు పెట్టేసి నా పప్పమ్మ వచ్చింది చూడండి. ఇంక ఆకలని మొత్తుకుంటుంది. ఏం చేయాలిరా దేవుడా పప్పమ్మ, కొంచెం సేపు ఆగమ్మా, కూర అయిపోతుంది, అన్నం వేసేసి తినిపిస్తా అనేసి దానికైతే కూర కాగానే ఇంక నేనే తినిపించిన, నువ్వే తినిపి అని అంటే, దానికి కాళ్ళ చారు అంటే సూపర్ ఇష్టము. నా కొడుకైతే అస్సలు తినడు. ఎందుకో ఏమో వానికి చారు తింటాడు చిప్స్ ఏమన్నా తెచ్చుకొని, కానీ ఇవి తినడు. ఏదో ఒకటి కాళ్ళు ఉడికి చారులోనే మంచి రసం దిగుతుంది అంటారు కదా! అందుకే చారు తిన్నా సరేలే, కాళ్ళు బొక్కలేం తిననవసరం లేదు అంట. కానీ బొక్కలలో మూలుగా ఉంటుంది కదా, అది బాగుంటుందన్నమాట. కానీ తినడు. దానికైతే అన్నం తినిపించేసిన. ఇంక చిన్న పిల్లరా దేవుడా, అస్సలు చెప్తే వినదు. మొండి. తినిపి అంటే తినిపి, ఇంకా ఆడుకుంటా అంటే ఆడుకుంటా అంటది. తినను అని మొండికేసేసిందనుకో, నువ్వు ఎంత అరువు తినదు. మనంగానే తినిపియాలి. లేకుంటే నీ కొడుకుకైతే తినిపిస్తావు, నాకైతే తినిపియవని ఒక 4 ఏడుపు చుక్కలు ఏడ్చేసి అస్సలు తినదింక. నువ్వు ఎంత అడుక్కున్నా తినదు. దేవుడా దీంతోనెందుకురా దేవుడా ఆకలి అన్నదనేసి దానికైతే అన్నం తినబెట్టేసి తర్వాత అయితే రొట్టెల పిండి పిసికేసుకుంటున్నా అనమాట. ఇంకా రొట్టెల పిండి అయితే మంచిగా పిసికేసుకొని, రొట్టెలైతే ఫస్ట్ పిండి ముద్దలు 4, 5 ఎన్ని రొట్టెలు చేస్తానో అన్ని రొట్టెలకి పిండి పిసికేసుకొని పక్కకు పెట్టేసుకొని రొట్టెలైతే స్టార్ట్ చేసేస్తా చేయడము. నేను రొట్టెలు చేసుకుంటూ నేను కూర్చున్నానా, ఇంక పప్పేమో వచ్చేసింది. దాని స్టోరీ చెప్తుంది వినండి ఇంక. నేను మీకు చెప్తా, మీరు కూడా వినండి. నాకైతే దాంతో రోజు ఫుల్ నవ్వొస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మొన్న కొట్లాడిరంట, మళ్ళీ కలిసిపోయినరంట, మళ్ళీ మంచిగా అయినరంట. ఇంక అందరు సారీ చెప్పిర్రంట, మంచిగానే మాట్లాడిందంతా ఉందంట. మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిన్నెట్లన్నది, ఆమె ఇట్లన్నది, ఈమె ఇట్లన్నది అనేసి చెప్పుకుంటూ ఇక నువ్వెందుకు ఇట్లా అన్నావు అని వాళ్ళ దగ్గర పోయి కొట్లాడిందా, మళ్ళీ ఈమె దగ్గరకు పోయి నువ్వెందుకు ఇట్లా అన్నావు అని వీళ్ళ దగ్గర కొట్లాడిందా. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటే దీని దగ్గరకు వచ్చి చెప్పడం అవసరమా, పప్పమ్మ దగ్గరకు వచ్చి చెప్పేస్తారు. మళ్ళీ ఎందుకు చెప్తారో ఏమో నాకైతే అర్థం కాదు. కానీ ఇంకా అంతే. ఇది కూడా అస్సలు ముఖం మీద చెప్పేస్తుంది అనమాట. అసలు దాచేసుకోదు. ఎందుకు పప్పి, వదిలేసేయాలి, వినాలి వదిలేయాలి అంటే అస్సలు వినదు. ఎవరన్నా ఏమన్నా చెప్పినప్పుడు ఆడనే మర్చిపోవాలి. మంచన్నా కానీ చెడన్నా కానీ. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి ఇంకొకరు ఇట్లా చెప్పిండ్రు అన్న చెప్పొద్దు అని మస్తు సార్లు చెప్పిన. ఇట్లా ఒకసారి అందరితోని కొట్లాడింది. మళ్ళీ ఒకటైపోతారు. ఇంకా నా కొడుకుకి మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తుందనమాట, ఇట్లా అయింది. వాడేం చెప్పిండు, ఉండేది 1 నెలనో 2 నెలలో, ఎందుకే ఊరికే కొట్లాడేది, వదిలేసి మాట్లాడాలనుకుంటే మాట్లాడు, లేకుంటే వదిలేసే, ఊక పట్టించుకోకు, నీ చదివేదో నువ్వు చదువుకో. నాకు కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు. నేనేమో ఉండట్లేదా, కొట్లాడినప్పుడు తిట్టుకున్నప్పుడు తిట్టుకుంటాం, మళ్ళీ ఏదో ఉంటాం కదా ఈడనే అన్నట్టు మాట్లాడేసుకోవాలి, వదిలేసేయాలి. ఎందుకంటే పొద్దున్నుంచి రాత్రి వరకు ఆడనే ఉంటావు కదా నువ్వు. ఊక కొట్లాడకు ఎవరితోని, మంచిగా చదువుకో, ఎవరేమన్నా ఆడనే మర్చిపో, పట్టించుకోకు, మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోయి అడగకు అని వాడు కూడా చెప్పిండు. నేను కూడా రోజు అదే సంగతి చెప్తా. వస్తుంది, అట్లనే చెప్తుంది, ఏడుస్తుంది, మళ్ళీ పొద్దున్నే లేచి మంచిగా తయారవుతుంది, పోతుంది, మళ్ళీ అందరు మంచిగా అయ్యిండ్రు, కలిసిపోయిండ్రు, సారీ చెప్పిండ్రు, మాట్లాడినా అని మళ్ళీ చెప్తుంది. ఇంకా అంతే. ఇది మారదురా దేవుడా అనేసుకోవాలన్నమాట. అంతే. అందరి గురించి చెప్పడము అంటే వాళ్ళు దీన్ని బాధ పెడుతున్నారనమాట. దీనికి బాధ అయ్యి నాకు చెప్తుంది. నేనంటే ఏమంటుంది తెలుసా, నువ్వు ఏమన్నా అను, నువ్వు ఇట్లనే అంటావని నాకు తెలుసు, కానీ నేను ఎవరికన్నా చెప్పుకుంటే నా బాధ పోతుంది, అది నీతోనే చెప్పుకుంటా కాబట్టి నీకైతే వచ్చి చెప్తాను, నువ్వేమన్నా అనుకో అనేసి మళ్ళీ ఒక డైలాగ్ చెప్తుంది అనమాట. సరేలే, నీ బాధ అంతా దిగిపోయిందా, పోయి చదువుకుంటావా ఇంకా అని అంటే, ఇప్పుడు బాధ అంతా దిగిపోయింది, కానీ వాళ్ళు అట్లా చెయ్యొద్దు కదా మమ్మీ అని మళ్ళీ ఒక డైలాగ్ ఇస్తుంటుంది. సరేలే, అవునులే, నీదేం తప్పులేదు, వాళ్ళే మంచోళ్ళు కాదు, నువ్వు మాత్రం చదువుకో బిడ్డ, అవన్నీ పట్టించుకోకు అని చెప్తే, సరే మమ్మీ నేను చదువుకుంటా అనేసి పోయి కూర్చొని చదువుకుంటుంది. ఇంకా నా రొట్టెలు అయితే చేయడం అయిపోయిందనమాట.
ఇంకా అందరం కూర్చొని రొట్టెలేసేసుకొని మంచిగా ఇవాళ కాళ్ళ చారు పెట్టేసినా కదా తినేసి పండుకుండిపోయినాం. ఈ రొట్టెలు చేసే వీడియో మొన్నటిది కలిపేసిన అనమాట. మా ఆయన వచ్చేసరికి ఈ వీడియో అయితే తీయలేదు. ఆ వీడియో ఈ వీడియో కలిపేసి పెట్టేసిన అనమాట. ఆ రోజు బోటి కూర వండిన బాండీలో అదే వీడియో ఇది. నేనైతే ఈరోజు కుక్కర్లో వండిన అనమాట కాళ్ళ సొరవ. ఇంకా కుక్కర్ ఆ రోజుది ఈరోజు పెట్టినట్టు. కానీ మీరైతే ఒక లైక్ చేయండి అబ్బా.